హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యస్ వరల్డ్ 110. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి నేను పెట్టే మంచి మంచి వీడియోలు మీకు కూడా నోటిఫికేషన్ పడితే గంట సింబల్ ఆన్ చేసుకుంటే చూసారా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలకే కాదు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా చాట్ బండారు దగ్గర తినే బఠానీ చాట్. అయితే ఈ బఠానీ చాట్ నేను మనకి ఫ్రెష్గా దొరికే గ్రీన్ పీస్ ఉంటుంది కదా, అదే పచ్చి బఠానీ, దాంతో అయితే చేశాను. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఒక్కసారి దీని తయారీ విధానం చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా దీనికోసం చెప్పాను కదా, పచ్చి బఠానీని శుభ్రంగా కడిగేసుకుంటే తర్వాత కడిగేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్లోకి అయితే తీసుకుంటున్నాను. తర్వాత దాంట్లోనే చెక్కు తీసుకున్న బంగాళదుంపను కూడా వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ అయితే 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాను. ఇది పచ్చి బఠానీ మూల 2 విజిల్స్ అయితే సరిపోతుంది. అదే మనం నార్మల్ బఠానీతో కూడా చేసుకోవచ్చు. అదైతే నైట్ మొత్తం నానబెట్టాలి. ఒక 6 విజిల్స్ అయినా వేయించుకోవాలి. తర్వాత ఈ విధంగా ఉడికిన తర్వాత మనం సగం క్వాంటిటీని అలాగే బంగాళదుంపని కూడా ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. గరిటతో అయినా చేసుకోవచ్చు, లేదంటే మనకు స్మాషర్ ఉంటుంది కదా, పప్పు గుత్తైనా దాంతో అయినా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మిగిలిన బఠానీలని లేదంటే మిక్సీ గిన్నెలో అయినా కచ్చబచ్చగా పెట్టుకోవచ్చు. తర్వాత దీనికి చిన్నగా ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టమోటా, కొత్తిమీర అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ అయితే పెట్టి బటర్ ఉంటుంది కదా, బటర్ అయితే యాడ్ చేయాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను దోరగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలను కూడా ఇందులో అయితే యాడ్ చేసుకుందాము. ఉల్లిపాయ టమాటా ముక్కలను కూడా బాగా మనం కలుపుకుంటూ గరిటతో కలుపుకొని ఈ విధంగా మగ్గుతుంది కదా. మగ్గిన తర్వాత మనం ఇందాక స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న బఠానీని, అదేవిధంగా విడిగా పెట్టుకున్న బఠానీని కూడా ఇందులో యాడ్ చేసేయాలి. బఠానీ బాగా మెత్తగా ఉడకాలి, అప్పుడే చాట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత సాల్ట్, అలాగే కారం, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, అదేవిధంగా కొద్దిగా గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పొడిల వల్లనే ఈ చాట్ టేస్ట్ అనేది అమేజింగ్గా వస్తుంది. చూసారా, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేయకుండా ఒక్కసారి బాగా ఫ్రై చేయండి. ఈ మసాలాలు కూడా ఫ్రై అయ్యి బఠానీ, ఉల్లిపాయ, టమాటాకు కూడా బాగా పట్టుకుంటాయి. తర్వాత అయితే మనము క్వాంటిటీకి సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. నేను ఒక ప్యాకెట్ గ్రీన్ పీస్తో చేస్తున్నాను. ఇది 3 మెంబర్స్కి అయితే సరిపోతుంది. ఈ విధంగా వాటర్ యాడ్ చేసిన తర్వాత మీకు సింపుల్గా అయిపోతే ఒక విజిల్ చేసుకోవచ్చు, లేదు మామూలుగా అయినా ఈ విధంగా నేను పెట్టినట్టు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. బాగా దగ్గరికి కన్సిస్టెన్సీ, మనకి చాట్ కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా, అలా వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. మనం ఒక్కసారి ఈ స్పైసెస్ అన్నీ సరిపోయాయో లేదో టేస్ట్ చూసుకోవాలి. తర్వాత మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలి. గరిటెతో అయితే మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం స్మాష్ చేసాము, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అంటుతుంది. అందుకనేసి మనం గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. చాట్లో మనకి ఫుల్ ఫ్లేవర్ని ఇచ్చేది ఏమిటంటే కరివేపాకు, చాట్ మసాలా. ఇందులో కొద్దిగా ఉడికిన తర్వాత చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుందాము. సగం అయితే ఉడికిపోయింది. చూసారా, మనకి క్వాంటిటీ కూడా దగ్గరికి అయితే వస్తూ ఉంది. ఇప్పుడైతే మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా అయితే యాడ్ చేసుకుందాము. చాట్కి అసలు రుచిని తెచ్చేది చాట్ మసాలా పొడే. మీ దగ్గర ఉంటే బ్లాక్ సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మనం స్పైసెస్ అన్నీ సరిపోయినాయో లేదో చూసుకోవచ్చు. అనగా ఉప్పు, మసాలా పొళ్ళుని ఈ స్టేజ్లో మనం యాడ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో, నిజంగా ఈవినింగ్ టైంలో సూపర్ స్నాక్స్. తర్వాత పూర్తిగా దీన్ని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక చెక్క నిమ్మబద్ద అయితే పిండుతున్నాను. మీరు ఎలా అయినా పిండుకోవచ్చు, లేదా గరిటె గిన్నెల్లోకి తీసుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చు. పైన అలా కొద్దిగా చాట్ మసాలాను కూడా స్ప్రింకిల్ చేసి ఒకసారి కలిసేలాగా పైకి కిందకి కలిపేశాను. తర్వాత అయితే ఇప్పుడు గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. చూసారా, పచ్చి బఠానీ అయినా సరే మన నార్మల్ బఠానీ చాట్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. దీని పైన కొత్తిమీర, ఉల్లిపాయతో అయితే సర్వ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్నట్లయితే కార్న్ఫ్లెక్స్ కానీ కారపూస కూడా జల్లుకోవచ్చు. జల్లుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర కార్న్ఫ్లెక్స్ అయితే ప్రస్తుతం అవైలబుల్గా లేవు. అప్పటికప్పుడు ఏదో పిల్లలకి స్నాక్స్ అని చేశాను. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో, రుచి కూడా చాలా బాగుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా అస్తమానం చేయమంటారు, అంత రుచిగా ఉంటుంది. వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ భవ్యస్ వరల్డ్ 110. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.